హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే మరి లేచిన తర్వాత చీపురు కదండీ పట్టుకునేది ముందు. అంతకంటే ముందు అక్కడైతే మరి గిన్నెలుంటాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత ఉన్న గిన్నెలు, వంట గిన్నెలు అవి మిగిలినవి కూడా ఉంటే అవన్నీ తీసుకెళ్ళి అయితే బయట పెట్టేశాను. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా మరి పైన నూనె మరకలు అవి ఉంటాయి కాబట్టి నేనైతే క్లాత్‌తో అయితే క్లీన్ చేసుకుంటాను. అది కూడా అయిపోయిన తర్వాత హాల్ అయితే తుడిచేసుకుంటాను. ఇది తుడిసిన తర్వాత బయటున్న రేకుల షెడ్ కూడా తుడుచుకుంటాను. ఎప్పుడూ కూడా మరి బయట వాకిలి తుడిచిన తర్వాత ఈ లోపల పని అనేది చేసుకుంటాను. కానీ రోజు ఈ పని చేసిన తర్వాత బయట పని చేసుకున్నాను. ఎందుకంటే బయట అయితే చాలా చీకటిగా ఉంది. అలాగే ఈ గొర్రె పిల్లల్ని వాటిని తీసుకెళ్ళి బయట కట్టాలన్నా మరి బాగా మంచు ఎక్కువ పడుతుంది కాబట్టి గొర్రెకి అంత మంచిది కాదనేసి దాన్ని అలానే ఉంచేసాను. అలాగే బరకం కూడా మరి పైకనేది పెట్టలేదు. కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత తీయొచ్చులే అని చలి కూడా చాలా ఎక్కువగానే ఉందండి. అందుకనే ముందు లోపల పని చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మరి మిగిలిన పని కూడా చేసుకోవచ్చనైతే. కాలం పని చేసుకోనిచ్చినా, చేసుకోనివ్వకపోయినా మనకి కాలంతో సంబంధం ఏముందండి. మన పని మాత్రం మనకి ఎటు వీలుగా ఉంటే అటు చేసుకోక తప్పదు. మరి మన పనిని బట్టి, మన వీలుని బట్టి మన రోజనేది గడుస్తూ ఉంటుంది. నేనైతే మరి ఈరోజు ఇలా మరి ప్లాన్ చేసుకున్నాను పనులు. ఇంకా బరకమైతే పైకి పెట్టేసుకున్నాను. ఇంకా గొర్రెపిల్లని కూడా తీసుకెళ్ళి బయట కట్టేస్తాను. మా అబ్బాయి పనిలో పనిగా మరి బండి తీసుకెళ్ళి అయితే బయట పెట్టేస్తాడు. ఏది ఎలా చేసుకోవాలనేది మనకి మరి మన స్వభావరీత్యా మనకి తెలిసిపోతూ ఉంటుంది. గిన్నెలు తోముకోవాలన్నా, వాకిలి తుడుచుకోవాలన్నా, వంట చేయాలన్నా, ఏ పని చేయాలన్నా ఒక ఆలోచనతోటైతే మనం చేసుకుంటూ ముందుకలా వెళ్ళిపోతాము. ఏ పని ముందు చేస్తే పని రోజులో ముందైపోతుందో ప్లాన్ అనేది వేసుకుంటాము. దానికి తగినట్టుగానే పని చేసుకుంటాము. ఒక్కొక్కసారి ప్లాన్స్ వేసుకోకపోయినా అప్పటికప్పుడు మన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ముందు ఈ పని చేస్తే నాకు త్వరగా అయిపోతుందని ఒక ఆలోచన అయితే వస్తుంది. దానిని బట్టే మనం అలా మరి పనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ అలా వెళ్ళిపోతాం. పనంతా కంప్లీట్ చేసుకుంటాం. ఇల్లంతా చక్కబెట్టేసుకుంటాం కదండీ! ఏజ్ కాబట్టి మాకైతే అందరూ కూడా ఎర్లీగా లేచిపోతారండి. పనులకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా! చాలా సందడిగా ఉంటుంది. 4 గంటలకు లేచిపోయి అయితే మరి ఈ సీజన్‌లోను పొగాకు సీజన్ అండి ఇప్పుడు. వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చక్కబెట్టేసుకొని పిల్లలనేమో స్కూలుకి పంపించేసుకొని మరి రోజంతా కూడా పని చేసుకొని సాయంత్రం 5 గంటలకో, 5:30కో వస్తారండి. వాళ్ళని చూస్తుంటే ఎంత ముచ్చటేసుకొస్తుందో, ఎంతలా కష్టపడుతున్నారో ఆడవాళ్ళైనా గానీ, ఇంటి దగ్గరుండి ఈ మాత్రం పనులు చేసుకోలేమా అని అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ మనం వేరొకళ్ళతో పోల్చుకోవడం నాకు నచ్చకపోయినా గానండి, కొన్ని కొన్ని విషయాల్లో మరి అలాంటి వారిని మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే వాళ్ళు పని చేసేది నీడన కూర్చొని కాదు గదా! ఎండలోనండి, ఎర్రటి ఎండలో ఒంగుని చేయాలి కాబట్టి అది చాలా కష్టమని అయితే నాకు తెలుసు కాబట్టయితే అలా మరి వాళ్ళనైతే నేను మనసారా అయితే బ్లెస్ చేస్తున్నాను. ఇంకా మంచినీళ్ళ బిందె కూడా పట్టేసుకున్న తర్వాత లోపల పెట్టేసుకుంటానండి. తర్వాత అయితే మరి పొయ్యి అంటించి మరి నీళ్ళకుండ వేయాలి, అన్నం వండాలి, కూర వండాలి, పిల్లలకేమో బాక్సులు పెట్టాలి. అంతకన్నా ముందు టిఫిన్ పెట్టాలండి. అలాగే టీలు, పాలు ఇవన్నీ ఉంటాయి కదండీ! ఇవన్నీ చూసుకొని పిల్లలనేమో స్కూలుకి రెడీ చేసేసి వాళ్ళని పంపించిన తర్వాత ఇంకా పని ఉంటదండి. అదంతా కూడా చేసుకోవాలి. ఈ చేత్తో ఆ పని, ఆ చేత్తో ఈ పని మరి ఎన్ని పనులు చేసుకుంటూ మరి సాయంత్రానికి మరలా ఎదురు చూస్తాము. వచ్చే మరి మన బాస్ కోసము, అలాగే పిల్లల కోసం. బాస్ అంటే ఎవరనుకుంటున్నారండి? ఇంకా ఎవరుంటారు మన ఇంట్లో మన యజమాని కదా! మరి నైట్ డిన్నర్ అని, మరి పిల్లలకి మరి హోంవర్క్‌లని అవని, ఇవని మరి చాలా ఉంటాయి గదండీ మన లైఫ్‌లో మరి చెప్పుకునే అంత చిన్న పనులేమి ఉండవు. అలాగే చెప్పుకునే అంత పెద్ద పనులేమి ఉండవు. ఇంటికాడ ఉండి ఇరగతీసేది ఈ మాత్రమే కదా అని అనుకుంటారు గానండి. మనం ఈ మాత్రమైనా చేస్తున్నామండి. అసలు మరి మన వాళ్ళు అంటే మన ఆడపిల్లలు మరి ఎలా మరి వాళ్ళు డీల్ చేస్తారు వాళ్ళ లైఫ్‌ననేది మరి నాకొక చిన్న డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు చిన్న పిల్లలే. కానీ రేపనే రోజున మనలాగే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు గదండీ! మనం మన పనులు, మన సంసార జీవితాన్ని, అలాగే మన కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నాము మరి వాళ్ళకి కూడా అంతే అవగాహన మనం కల్పించాలి కదండీ! మనం కూడా అంతంత పిల్లలప్పుడే అమ్మ దగ్గర అన్నీ కూడా నేర్చుకుని అయితే మరి ఒక ఇంటికొచ్చేసాము. మనకి చేయి తిరిగిన కాడికైతే మనం పనులన్నీ చకచకా చక్కబెట్టేస్తున్నాము. అందరిని కూడా చూసుకుంటున్నాము. మరి మన పిల్లలు కూడా మరి వాళ్ళు వెళ్ళిన చోట అలాగే మరి చక్కబెట్టుకోగలదురా, చేసుకోగలదురా అనేదైతే మరి నాకైతే అసలు నమ్మకం కుదరట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే అసలు ఎవ్వరు కూడా పనులు ఎవ్వరు నేర్చుకోవట్లేదు. నేర్చుకోవడం ఏంటండి అసలు చేయడానికే ఒప్పుకోవట్లేదు. ఏదైనా పని చెప్దామంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా! అప్పుడే ఏం చేసేస్తారు అని అనుకుంటారు. ఒక అమ్మగానైనా, తండ్రిగానైనా ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. కానీ మరీ చిన్న పిల్లలప్పుడైతే మనం ఏం పనులు చెప్తామండి. వాళ్ళ చిట్టి చిట్టి చేతులతో ఏం చేయగలరని చెప్తాము. కానీ ఒక 11, 12, 13 సంవత్సరాలప్పుడు
మరి పిల్లలు కొంచెం ఎదుగుతారు కదండీ! ఆ టైంలో మరి ఆ గ్లాస్ తీసి అక్కడ పెట్టమ్మా, ఈ చెంబు తీసి ఇక్కడ పెట్టమ్మా, ఇది కడుగమ్మా, తుడవమ్మా అని వాళ్ళకి కొంచెం కొంచెంగా అయితే నేర్పించుకుంటూ ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనేదో మనకు వెనకబడిపోతుంది, మనల్ని ఏదో కొంచెం పని నుంచి తప్పించుతారని అయితే కాదు. వాళ్ళకి ఈ పని ఎలా చేయాలో అమ్మ ఇలా చెప్పింది కదా అని మైండ్‌లో అయితే ఉండిపోతుంది. చిన్నప్పటి నుంచి కూడా మనం ఏం చెప్తామో వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఈ పనుల విషయంలో కూడా అంతేనండి. ఒక్కొక్కటిగా వాళ్ళకి మైండ్‌లోకనేది మనం వెళ్ళేలాగా ట్రై చేయాలి. మనమే నేర్పించుకోవాలి తల్లిగా. మరి తండ్రనే అయినా మరి పొద్దున్న ఎప్పుడో వెళ్తారు. మళ్ళీ రాత్రికొస్తారు. వాళ్ళు ఏం నేర్పిస్తారండి? మగపిల్లోడికైనా, ఆడపిల్లకైనా మనమే పని పాటలనేది నేర్పించుకోవాలి. నేర్పించడానికి పని గట్టుకుని ఇదేమి చదువు కాదు కదండీ! మనం క్యాజువల్‌గా మనం చేసుకునే పనుల్లో ఒక్కొక్కటిగా వాళ్ళకి చిన్న చిన్న పనులుంటాయి కదా! అవైతే మరి వాళ్ళతో చేయించడానికి మనం చూడాలండి. అంతేగాని నా బిడ్డ చేతులకి అందిపోతాయేమో, అలసిపోతారేమో, అసలే పొద్దున్న వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. ఇంకా వాళ్ళకి మరి హోంవర్కులు రాసుకోవడం, చదువుకోవడం, ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడం ఇవే ఉంటున్నాయి. ఇంకా గ్యాప్ లేకుండా ఊపిరి ఆడకుండా ఉంటుంటే చదువు ఇంకా పనులు చెప్పమంటున్నావేంటమ్మా అని అనుకుంటారు. మరి మనకి ఎంత టైం ఉన్నా గానండి పిల్లలతోటి ఏదో ఒకటి చేయించడానికే చూడాలి. లేదంటే మరి వాళ్ళు ఒక చోటకెళ్తారు కదండీ! ఆడపిల్లలు ఎప్పుడూ మన దగ్గర ఉండరు కదా! అలాంటప్పుడు మరి బయటికెళ్ళిన చోట మన పిల్ల మనకి గారము. మనం ఏం చేసినా చేయకపోయినా మనము పెద్ద ఇబ్బంది ఏమి పడము. మన పాప కాబట్టి. మరి బయట వాళ్ళైతే అలా కాదు కదండీ! అంతా ఆళ్ళు చేసుకునేది ఎందుకంటే పని మరి చేయించుకోవడానికే చేసుకుంటారు. అంటే మరి వాళ్ళ అబ్బాయిని చూసుకోవాలి కదా! వాళ్ళ అబ్బాయితో పాటు వాళ్ళని కూడా చూడాలి. మరి అది ఆశించే కదండీ ఆడపిల్లని మరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. మరి మనం వెళ్లి వాళ్ళకి కూడా మరి ఇంకో పని కల్పించామనుకోండి, మరి వాళ్ళు మన పాపనైతే సహిస్తారా? మన పిల్లలకి పనొచ్చినా రాకపోయినా భరించేది మనం తల్లిదండ్రులుగా మనకిష్టమే మన పిల్లలు ఎలాగున్నా. కానీ మరి వేరొకరి చేతిలో పెట్టిన తర్వాత మన పాపకి ఏం పనులు లేకుండా మరి అలానే వెళ్ళిందనుకోండి, కొన్ని రోజులైతే మరి చూస్తారు నేర్పించడానికే. కానీ మరి అంతకే మరి రాకపోతే ఇంకా పెద్దవాళ్ళయిన తర్వాత పనులు నేర్చుకోవడం అనేది ఇబ్బందేనండి. కానీ టైం పడుతుంది. ఎప్పుడుకో వస్తాయి. మరి ఈలోపు మరి వాళ్ళకన్నీ చేసి పెట్టాలంటే మరి పాప టెన్షన్ పడిపోతది కదా! ఎందుకిలా చెప్తున్నానంటే ఒక కామెంట్ వచ్చింది నాకు. "అక్క మరి గిన్నెలెలా తోమాలి? ఎలా తుడవాలి? ఎంత టైం పడుతుంది నీకైతే మరి? నువ్వు బానే చేసుకుంటున్నావు కదా పనులు. ఒక్కొక్క పని చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది" అంటుందంటే, గిన్నెలు తోముకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎన్ని బకెట్ల నీళ్ళు కావాలి? అలాగే బట్టలు ఉతకడానికి ఎన్ని బకెట్ల నీళ్ళు కావాలి? ఎంత టైం పడుతుంది? ఎంత టైంలో మీరు ఉతుకుతున్నారు? నాకైతే ఎక్కువ టైం పట్టేస్తుంది అక్క. నేను హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. రీసెంట్‌గా మ్యారేజ్ అయిపోయింది నాకు. ఇప్పుడు మరి పనులు చేయాలంటే నాకు చాలా ఇబ్బందవుతుంది. వంట చేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నాను. అలాగే కూరలో వాటర్ ఎన్ని పోయాలి? ఉప్పు ఎంతెయ్యాలి? కారం ఎంతెయ్యాలి? ఇవన్నీ అడుగుతుంటే నాకసల చాలా బాధ అనిపించింది. అంటే తను పెళ్ళికి ముందయితే ఏం పని అసల చేసుండదు నాకు తెలిసి. అందుకనే మరి పనులంటే అంత కన్‌ఫ్యూజన్ అవుతుంది. ఏ పనికి ఎంత టైం పడుతుంది? దేనికి ఎంత వాటర్ పడుతుంది? అని అడుగుతుందంటే మరి తను మరి ఏ లెవెల్‌లో మరి అగాధంలో ఉందంటే అసల చెప్పడానికే వీల్లేదండి. మనం ఏ పని చేసినా గానీ మరి నీళ్ళెన్ని పడతాయో, అదెన్ని పడతదో, ఇదెంత పడతదో కొలతేసుకొని అయితే చెయ్యం గదండీ! ఈ టైంకి ఇది అయిపోవాలని అనుకుంటాము. అంతే స్పీడ్‌గా చేసేసుకుంటాం. ఒకవేళ అవ్వకపోతే కొంచెం టైం తీసుకుంటాము. కానీ తనకైతే మరి ఈ టైంకి ఈ పని అయిపోవాలంటే తను ఏ సిచ్యువేషన్‌లో ఉందనేది మరి కొంచెం బాధాకరమే. మరి అత్తవారిల్లంటే అందరికి ఒకే రకంగా ఉండదు గదండీ! కొందరు ఊరుకుంటారు, కొందరు ఊరుకోరు. టైం మరి జాబ్స్ అవి చేసుకునే వాళ్ళకైతే మరి టైం ప్రకారం అంతా కూడా మెయింటెనెన్స్ ఉంటుంది గదండీ! మరి ఉదయాన్నే మరి డ్యూటీలకెళ్ళాలంటే ఆ టైం ప్రకారం అయిపోవాలి అన్ని బాక్సులతో సహా మరి అన్ని పనులు చేసుకునే వెళ్ళాలి. ఒకవేళ డ్యూటీలకి వెళ్ళే భర్తలుంటే వాళ్ళకన్నీ సర్ది పెట్టాలి. ఇంటి దగ్గరుండి మామూలు పొలం పనులవి చేసుకున్నా సరే అదేనండి. అదే పరిస్థితి. మరి ఉదయాన్నే మరి క్యారేజీలవి సర్దేసుకోవాలి. ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఉండే పనే అది. మరి ఇలాంటి పనులు చేసుకోవాలంటే చాలా స్పీడ్‌గా చేయాలి పనులు. మరి మనం చేసుకునే పనులను బట్టి చూస్తే మనకు అన్ని పనులు వచ్చు కాబట్టి చాలా ఈజీగానే ఉంటుంది. కానీ చిన్న చిన్న పిల్లలు ఈరోజు మరి ఈళ్ళు చిన్న పిల్లలే. రేపొద్దున పెద్దవారయ్యి మరి వేరొక ఇంటికెళ్ళిపోతారు. అక్కడ వీళ్ళు ఎలా చేస్తారో ఏంటనేదైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పడుతున్న పిల్లల్ని చూస్తుంటే నాకు వాళ్ళకి పనులు రాక మరి వాళ్ళు పడే ఇబ్బందులను బట్టి నాకు ఈ చిన్న చిన్న పిల్లలనేవాళ్ళు రేపటి రోజున పెద్దయిన తర్వాత వాళ్ళెలా చేసుకుంటారు ఏంటనేది కొంచెం బెంగగానే ఉందండి. మనం ఇప్పటి నుంచే చిన్న పిల్లలని చూడకుండా కొంచెం కొంచెంగా వాళ్ళకి ప్రతీదీ కూడా మనం ఏం పని చేస్తున్నా వాళ్ళకి చూపించాలి. వంట చేసేటప్పుడు మరి మన పక్కనే ఉండేలాగా అంతమానం మన దగ్గర ఉండరు. వాళ్ళు స్కూల్ టైంలోను కాకుండా మనకి హాలిడేస్ అవి వచ్చినప్పుడు ఒక్కొక్క పని మరి జాగ్రత్తగా అర్థం చేసుకునే వయసు ఉంటదండి వాళ్ళ దగ్గర. మనసు కూడా ఉంటది. మనం నేర్పించుకోవాలి జాగ్రత్తగా. అంతేగాని నాకు గబగబా వంట అయిపోవాలి, గబగబా పనులయిపోవాలి, మీరు అడ్డం తప్పుకోండి, వెళ్ళండి, రాసుకోండి అలాగా ఇలాగా అనుకుంటారు.
కానీ ప్రతి పని కూడా పిల్లలకి నేర్చుకునేలాగా మనమే సపోర్ట్ చేయాలండి. లేదంటే వాళ్ళు నేర్చుకోరు. అసలే ఇప్పుడు కాస్తంత టైం దొరుకుతుంటే ఫోన్ ఎప్పుడు దొరుకుద్దా, టీవీ ఎప్పుడు దొరుకుద్దా అని వాటి ముందే కూర్చోడానికే చూస్తున్నారు పిల్లలు, చిన్నపిల్లలు. ఎవరిని చూసినా ఇదే పని. మరి ఈ బాణీలో ఉండి మరి వాళ్ళు ఏం పనులు నేర్చుకుంటారో ఏమో తెలీదు గానండి. కొందరైతే హాస్టల్స్‌లో ఉంటారు. ఏ హాలిడేస్‌కో ఇంటికొస్తారు. అప్పుడు మరి పిల్లలు ఇప్పటి వరకు మరి హాస్టల్‌లో ఉండి మరి చదువుకొని వచ్చారు కదా! ఏం పని చేయించుకుంటాంలే అని మనకు కొంచెం బాధగా ఉండి వాళ్ళకి ఏం పని చెప్పము. కానీ ఈరోజు మనం బాధపడినా పర్వాలేదు, వాళ్ళు ఇబ్బందులు పడినా పర్వాలేదండి. కానీ రేపటి రోజున వాళ్ళ అత్తవారింటికెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటే ప్రతి పని కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అలవాటు చేయాలండి. వాళ్ళ చేతులకు అందుతాయనో, లేదంటే బాధపడిపోతారనో వేరేగా మనం ఆలోచించుకున్నామనుకోండి, మన చేతులారా మన పిల్లల్ని మనమే మరి ఇబ్బందులకి గురి చేసినట్టు ఉంటుంది. అత్తవారి ఇల్లంటే ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం గదండీ! మనం ఆ ఏజ్ నుంచే మరి పెరిగి పెద్దవాళ్ళయ్యాం కదా! అమ్మ వాళ్ళు మనకి అంతో ఎంతో మరి అప్పట్లో మరి నేర్పించుకునేవారు. ఇప్పుడు పిల్లలకి అంతా గారమే తప్పించి పనులు చెప్తాం అనేది లేదు. ఎక్కడా కనిపించట్లేదు. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు చేయగలిగినయి ఏముంటాయండి? ఏ కర్చీఫ్‌లు ఉతుక్కోవడమో, ఏ సాక్సులు ఉతుక్కోవడమో, నీట్‌గా ఉండడం, బట్టలు మడత పెట్టుకోవడం, వాళ్ళయి వాళ్ళు చూసుకోవడం. వాళ్ళకి నేర్పించాలండి. వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయంగా చేసుకునేలాగా మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలి. అన్నీ మనం చేసి అక్కడ పెట్టామనుకోండి, వాళ్ళు ఏం నేర్చుకుంటారండి? బాగా చిన్నపిల్లలకైతే మనమే వడ్డించుతాము. అన్నీ టిఫిన్ అయినా, అన్నమైనా బాగా చిన్న చిన్న చేతులతోటి వాళ్ళు పెట్టుకోలేరు కదండీ! కానీ కొంచెం పెద్దవాళ్ళైనా గానీ, కాలేజీ పిల్లలైనా గానీ, మరి అమ్మ పెడితేనే గానీ తినరు. అమ్మ కుట్టీలుంటారు కదా కొందరు. అమ్మ స్వయంగా కలిపి పెట్టాలి. లేదంటే ప్లేట్‌లోనైనా పెట్టిస్తేనే తింటారు. మరి అలాంటి ధోరణి మరి ఉంటే ఇక్కడ మన అన్నం మన చేత్తోటి మనమే పెట్టుకొని తినలేకపోతే వేరే ఇంటికెళ్ళిన తర్వాత నలుగురికి మరి మన చేత్తో పెట్టాలంటే ఎలాగండి? కుదురుద్దా? అసాధ్యం కదా! మరి ఇక్కడ తన చేత్తో తానే పెట్టుకొని తినేలాగా మనం అలవాటు చేయాలి కదండీ! నా కూతురే కదా అడిగింది. నేను తప్ప నా కూతురికి ఎవరు పెడతారు అనేసి మనం ప్రేమగా పెట్టిచ్చేస్తాము. ఇక అదే అలవాటయిపోతుంది. తన అన్నం తనే పెట్టుకోదు. మరి అలాంటివే మానుకోవాలండి మనం. కాలేజీ పిల్లలే కదా! పెద్దవాళ్ళే కదండీ! వాళ్ళకి కొంచెం గ్యాస్ దగ్గర ఎలా ఉండాలి ఏంటనేది తెలుస్తుంది కాబట్టి కొంచెం కొంచెంగా మరి చిన్న చిన్న వంటలనేవి వాళ్ళతో చేయించడానికి చూడాలి. ఉప్పు ఎక్కువవుతుందనో, కారం ఎక్కువవుతుందనని మనమే భయపడి మానేసామనుకోండి, ఇక అదే అలవాటవుతుంది. మరి బయటికెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు మరి ఆ ఉప్పులు, కారాలు ఎలా భరిస్తారండి? అదేదో మనమే భరించామనుకోండి వంట కూడా అలవాటవుతుంది కదా! స్లోగాను. అలాగే మరి కొద్దో గొప్పో మరి చిన్న చిన్న పనులనేవి మనం నేర్పించుకుంటూ అలవాటు చేసుకోవాలి. ఒక్కొక్కసారయితే టీకి తాగిన గ్లాసులవి మరి ఎదురుగుండా కనపడుతున్నా గానీ తన్నుకుంటూ వెళ్ళిపోతారండి. వాటిని తీసి పక్కన పెట్టాలన్న మినిమమ్ కామన్ సెన్స్ కూడా ఉండదు. మరలా లేనప్పుడు మనం చెప్పాలి గదండీ! అమ్మ గ్లాస్ తీసి అక్కడ పెట్టు అని. పెడితేనే గదండీ తర్వాత రోజున మరి కనిపించినప్పుడు తను తీయడానికి చూస్తుంది. అలా ఒక్కొక్కటిగా మనం అలవాటు చేసుకొని సహనాన్ని కూడా కొంచెం కొంచెంగా అలవాటు చేయాలండి. లేదంటే మన దగ్గర గారంగా ఉందని మరి వేరే ఇంటికెళ్ళిన తర్వాత గారం పనికిరాదు కదండీ! తల్లిగా ఆలోచించి కాదండి, ఒక కోడలిగా మనం ఆలోచించి మనం ఇక్కడ ఎలా ఉంటున్నామో మన బిడ్డ కూడా అక్కడ అలాగే ఉండాలనుకుంటే ప్రతి పని కూడా తనకి అలవాటయ్యేలాగా మనమే చూసుకోవాలి కదండీ! ఇప్పుడు కష్టమవుతుందండి. కష్టం వెనకాల ఒక బంగారు భవిష్యత్తు దాగి ఉంటుంది కదా! ఎందుకంటే రేపటి రోజున మనంత సంసారం మన బిడ్డ కూడా చేయాలి కదండీ! వీడియో నచ్చితే